హాయ్, అందరికి నమస్తే. సార్ మీ పేరు? నా పేరు నందు అండి. సార్ మొన్న మనకి ఆర్సీబీ ట్రోఫీ గెలిచింది కదా. అవును. సో నిన్న చిన్నస్వామి స్టేడియం దగ్గర సెలబ్రేషన్ చేసుకున్నారు. అవును. అక్కడ 11 మంది చనిపోయినారు. అవును. సో దాని గురించి మీరేం చెప్తారు? అంతమంది ఎందుకు రావాలబ్బా? నాకు అది తెలియక అడుగుతాను. ఇప్పుడు ఆడ చనిపోయింది ఆడవాళ్ళు, గర్ల్సే చనిపోయారు ఎక్కువ మట్టుకు. చిన్న పిల్లలు ఎందుకు రావాలా? దేనికి రావాలా? మన ఇండియా అది ఇండియా కాదుగా. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అంత సెలబ్రేషన్ చేసుకోలేదు. అవును. పోనీ మనం 2 సార్లు ఎస్ఆర్ఎస్ గెలిచింది, ఆ, అప్పుడు కూడా ఎంత సెలబ్రేషన్ చేసుకోలేదు. ఈసారి గెలిచింది. మనం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఎంత పబ్లిక్ వచ్చిండ్రు. మనం ఎస్ఆర్ఎస్ గెలిచినప్పుడు వచ్చిండ్రు అంతగానం రాలే కదా. ఇండియా గెలిచినప్పుడు కూడా ఇంతగానం సెలబ్రేషన్ చేసుకోలే. పోనీ వాళ్ళు బెంగళూరు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు చేసుకున్నారంటే మాట వేరు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు చేసుకోవడమే తప్ప. వీళ్ళందరూ ఏమన్నా బెట్టింగ్ కట్టినరా? బెట్టింగ్ కట్టిన వాళ్ళదే కాదు. ఒట్టి పిచ్చి పబ్లిక్, వెర్రి పబ్లిక్ కాకపోతే వాళ్ళ సావు కోరుకొని వచ్చిండ్రు నాకు తెలిసి. ఎందుకు రావాలబ్బా? దేనికి రావాలి? సార్ తప్పిదం ఎవరిది సార్? పోనీ వచ్చినందుకు వాళ్ళకి ఏమైనా లాభమా? అక్కడ చిన్నస్వామి స్టేడియంలో ప్లేయర్స్ ఎవరు, కోహ్లీ కూడా రాలేదట. ప్లేయర్స్ కూడా ఎవరు లేరట. ఊరికే అంతమంది రావడం అది పోనీ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఎంతమంది వస్తున్నారు. మరి అది ఒక పిచ్చి గవర్నమెంట్. నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ పిచ్చి గవర్నమెంట్. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఇన్ఫార్మ్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళ స్టేడియం వాళ్ళకి, బెంగళూరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకపోవచ్చు. అందువల్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం అయింది, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అయింది. ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అత్యుత్సాహం చూపించారు, అదే ప్రాబ్లం. అన్న స్టేడియం కెపాసిటీ ఒక 35,000 మంది. లైఫ్ కంటే ఎక్కువ కాదు కదా కప్పులు వస్తూనే ఉంటాయి. ఇంకొకటి వస్తే మళ్ళీ గెలుస్తారు, ఒకటి ఆగిపోదు కదా. చెన్నైకి 5 ఉన్నాయి, ముంబైకి 5 ఉన్నాయి, హైదరాబాద్కి 2 ఉన్నాయి. కప్పులు వస్తూనే ఉంటాయి. ఇంకా మన కోల్కతా వాళ్ళు కూడా 3 కప్పులు వచ్చినాయి. వీళ్ళకి కూడా ఇంకో 2-3 వస్తాయి. ఒక కప్పుకే ఇప్పుడు కోహ్లీ పోతలేడు కదా, ఇంకా ఆడతాడు. ధోని ఆడినప్పుడు కోహ్లీ ఆడా, ఎందుకు ఆడాడు? ఇంకా వస్తాయి కప్పులు. దానికి అంత పెట్టి అత్యుత్సాహం చూపించి ఫ్యామిలీని పెట్టి దాంట్లో చూసాను నేను నిన్న నైట్. చిన్న పిల్లడు కూడా ఉన్నాడు, వాడికి ఎన్ని ఉంటే 5-6 ఇయర్స్ ఉంటాయి. చాలా లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంది. ఇళ్ళ కోసం పోయి కప్పులు పెట్టి ఇప్పుడు బెంగళూరులో ఎస్ఆర్హెచ్ఎల్ కొట్టారు 2016లో. ఎవడన్నా చేశాడా? ఎవడు అత్యుత్సాహం ఏం చూపించాల? కప్పు ఉంది, ఆడ కనపడుతుంది. లైఫ్ ఇంపార్టెంట్ కదా. దానికి అంతగానంగా పోయి అంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది? కోహ్లీ మళ్ళీ రాడా? కప్పుకి వస్తాడు కదా, ఎందుకు అంతగా వేస్ట్ అది. అక్కడ సీఎం గారు 10 లక్షలు అనౌన్స్ చేశారు. సో 10 లక్షలు అనౌన్స్ చేసినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా? అది ఏదో ఎక్స్గ్రేషియో ఇస్తారులే కానీ, ఇవ్వకపోతే మళ్ళా వేరే వాళ్ళు ఊకుంటారా? ఏదో ఒకటి ఇస్తారు అంతే. అదేదో ముందు అయినా చార్జ్ అది నేను చూసానులే, న్యూస్ కూడా చూసా. డిప్యూటీ సీఎం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి పోయి మరి వాళ్ళకి వెల్కమ్ చెప్పాడు. అంటే కమ్యూనికేషన్ చేస్తేనే కదా వాళ్ళందరూ పోయి అక్కడ కమ్యూనికేషన్ చేసినప్పుడు వెల్కమ్ చేశారు కదా. వెల్కమ్ చేసినప్పుడు ముందు గవర్నమెంట్ అక్కడ కరెక్ట్ గా చేసుకోవాలి కదా. సిబ్బంది కరెక్ట్ లేదు. చిన్న గేట్ ఓపెన్ చేశారు. వీళ్ళు కూడా కొంచెం ఊరికిపోయి ఆడ అంతా జామ్ అయ్యేసారు. ఇక్కడ మేజర్ గా కమ్యూనికేషన్ ప్రాబ్లం అంతే. ఆల్రెడీ 24 అవర్స్ అయిపోయింది, కప్ వచ్చింది. నైట్ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఇంత జరగకపోతుండే. అక్కడ తొక్కిసలా జరిగింది, అక్కడ మొత్తం చెల్లాచెదరం అయింది. అయినా కానీ అక్కడ ప్రజలు అక్కడి నుంచి వెళ్తలేరు. అక్కడ చనిపోయారని తెలిసి కూడా ప్రజలు ఇంకా వాళ్ళ మీద వాళ్ళ చూడాలి అక్కడ నిలబడుతున్నారు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా. ఇప్పుడు నువ్వు నేను బ్రదర్స్ అనుకో, మన ఇద్దరం వెళ్తాం. నీకో నాకో ఏదైనా అవుతుంది, పక్కన మనం పెట్టుకొని అది అసలు అనవసరంగా ఈవెంట్ ఆఫ్ చేసుకోవాల్సింది. అసలు అంతమంది చచ్చిపోయి నాకు తెలుసు కదా, ఇన్ఫార్మ్ అయింది కదా. అల్లు అర్జున్ ఏమైంది అని అది క్వశ్చన్ పెట్టలేదు ఆ రోజు. అల్లు అర్జున్ ఆ రోజు పోయినప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు చనిపోయారని చెప్పినా కూడా పోలేదు అని కోర్టులో అప్పీల్ చేశారు కదా. తెలిసి కూడా పోయాడు, సినిమా చూశాడు, తెలిసినా కూడా సినిమా చూశాడు అని చెప్పి. వాడు తర్వాత ఏం చేశాడు మాకు తెలియదు అని చెప్పారు. వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు కదా, ఇది కూడా తప్పే కదా. వాళ్ళని కూడా బొక్కలేమో నా మేనేజ్మెంట్ వాడు ఉన్నాడు కదా, వాళ్ళ హెడ్ని తీసుకుపోమని. ఐపీఎల్ చైర్మన్ వాళ్ళు చెప్పారు కూడా, మాకు దీనికి సంబంధం లేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఈ సెలబ్రేషన్ గురించి మాకు సంబంధం లేదని చెప్పారు. వరల్డ్ వైడ్ గా చూస్తే మీకు ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. వరల్డ్ వైడ్ గా, ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇలా 11 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ గా, నేను కూడా ఒక క్రికెట్ ఫ్యాన్ గా ఈ 11 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి కారకులు నాకు తెలిసి పోలీసు వల్ల, గవర్నమెంట్ యంత్రాంగం అనేది తెలియాల్సింది. ఎందుకంటే ప్లేయర్స్ అందరూ గ్రౌండ్స్కి వస్తున్నారు, ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతోపాటు ఫ్యాన్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయాక అక్కడి నుంచి కాదు మళ్ళీ వేరే ప్లేస్ అనేసరికి వెళ్ళడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో బాధాకర విషయం ఏంటంటే, ఒక చిన్న అబ్బాయి, మనం చూస్తున్నాం చాలా సోషల్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నాం, చిన్న అబ్బాయిని చేతుల మీదుగా పోలీసు వాళ్ళు ఎత్తుకొని పొద్దున చనిపోయిన దృశ్యం చూస్తున్నాం. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సార్ ఇక్కడ తెలంగాణలో పుష్ప సినిమా అప్పుడు ఇక్కడ ఒక మహిళ చనిపోయింది కదా, అప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టినారు, అతన్ని అరెస్ట్ చేసినారు. సో సేమ్ ఇట్లాంటిది అక్కడ జరిగే ఛాన్స్ ఉంది అట్లా? యాక్చువల్లీ అయితే యాజ్ ఏ ఫ్యాన్ గా నేను గవర్నమెంట్ కానీ, అంటే కర్ణాటక గవర్నమెంట్ కానీ, బెంగళూరు టీం కానీ
కోరుతుంది ఏంటంటే 11 మంది ప్రాణాలు తీసడానికి కారణం అయితే అది పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యమైన కావచ్చు, గవర్నమెంట్ యొక్క వైఫల్యమైన కావచ్చు. కాబట్టి దానికి వాళ్ళు కంపన్సేషన్గా వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ చనిపోయారో వాళ్ళకు ఉద్యోగం కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిప్లేస్మెంట్గా ఒక మనీ కానీ ఇక్కడ ఏదైతే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఇండస్ట్రీ తరపున వాళ్ళు ఏదైతే చేశారో ఫిలిం ఇండస్ట్రీ తరపున అలానే ఆర్సీబీ టీం కూడా వాళ్ళకు కంపన్సేషన్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్, బెంగళూరులో సిద్ధరామయ్య గారు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు అని చెప్తున్నారు. సో 10 లక్షలు ఇచ్చినంత మాత్రం తిరిగి ప్రాణం వస్తుందా సార్? రాదండి. 10 లక్షలు అనేది గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ తరఫున ఇచ్చారు. అలాగనే కాకుండా ఆర్సీబీ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీం మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మీరు చూసినట్టయితే ఐపీఎల్ బిడ్డింగ్ లో రిషబ్ పంత్ 27 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ను కొన్నప్పుడు 100 కోట్లు 120 కోట్లు బిడ్డింగ్ పెట్టినప్పుడు చనిపోయిన 11 మంది ప్రాణాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్లు ఇవ్వడంలో తప్పు లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కేజీఎస్ గేమ్, దాన్ని కాదనిలేం. ప్లస్ 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ అనేది కప్పు కొట్టింది. అది ప్లస్ ఇంకోటి దాంట్లో నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కెప్టెన్సీ ఉన్నా లేకున్నా ఈజ్ ద మోస్ట్ ఆఫ్ ద విన్నింగ్ పార్ట్ ఆయనదే ఉంటుంది. బట్ ఓకే, విన్నింగ్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కరెక్టే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మననే జరిగినటువంటి సింధూర్లో మనం విజయం సాధించినాం. దాని తర్వాత మన నియర్ పక్క సిటీ దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయం సాధించి చాలా మంచిది. 18 సంవత్సరాల్లో ఎప్పుడు నెరవేరిన కళ నెరవేరింది, దాన్ని ఒప్పుకుంటాను, అదేం లేదు. సో జరగటం అనేది కరెక్ట్ కాదు. అంటే అది ఆ విధంగా తొక్కిసలాట. ఎవరిది తప్పిదాం సార్? అంటే తప్పిదం అంటే ఇక్కడ ఒకటేనండి, ముందు కనుక గవర్నమెంట్ అక్కడ ఇలా సన్మానం చేస్తున్నాము, ఇక్కడ దాని కెపాసిటీ 35,000 విన్నా నేను. స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 ఉంది. ఎక్కువ మంది ప్రజలు రాకుండా మీరు వీలైతే ప్రసార మాధ్యమాల్లో, యూట్యూబ్లలో లేదా టీవీ ఛానల్లో రిలేలలో చూడండి. ఎక్కువగా మీ పనులు పెట్టుకుని రాకండి ఇక్కడ, ఎందుకంటే మనకి స్పేస్ అనేది తక్కువ ఉంది. వాస్తవంగా బెంగళూరు కూడా స్పేసెస్ ప్రకారంగా చాలా తక్కువ. 1 కిలోమీటర్ పోవాలంటే ఒక్కోసారి 5 నుంచి 10 నిమిషాలు టైం అనేది పడుతుంది. సో అలాంటిది అంత కంజెస్టెడ్ నేను కూడా చూశాను వెళ్ళినప్పుడు. ఆ ఉన్న ఏరియాలో 35,000 దాంట్లో 3 లక్షల మంది రావడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, గవర్నమెంట్ అనేది కూడా ఇంతమంది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. గవర్నమెంట్ కూడా 3 లక్షల మంది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ అభిమానం ఉన్న కొంతవరకు మనము టీవీలలో ఎక్కడ చూసుకున్నా మన ప్రాణాలకు ఉండేది. ప్లస్ ఇక్కడ ఏమైందంటే అటు ప్రభుత్వ వైఫల్యం అంటే వాళ్ళు కూడా అంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరు 3 లక్షల మంది వస్తారని అనలేం. ఎందుకంటే అంత 3 లక్షల మందిని కంట్రోల్ చేసేంత పోలీసింగ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలంటే సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్ అవన్నీ దిగాలి. అదే చేయలేకపోయింది. గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే వీళ్ళు ఒకేసారి ఇంతమంది వస్తారని. పోనీ వీళ్ళు కప్పు గెలిచిన నెక్స్ట్ డేనే కాకుండా 3-4 రోజులు టైం తీసుకొని మనం కానీ ప్రమాణ స్వీకారం గెలిచిన తర్వాత 4-5 రోజుల తర్వాత చేస్తుంటే అప్పుడు ఏమైందంటే జనాల్లో ఇంత ఎంతయాజం ఉండేది కాదు, ఉత్సాహం ఉండేది కాదు, తగ్గుతుండేది. బట్ నెక్స్ట్ డే అయ్యేసరికి ఏమవుతుంది, ఆగదు. అంతే. ఎందుకంటే మన హైదరాబాద్ని సేమ్ డే సాయంత్రం పూట మిడ్ నైట్లో ట్యాంక్ బండి మీద విపరీతమైన క్రౌడ్ ఎక్కువ వచ్చింది. అక్కడ కూడా కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే విన్నింగ్ గెలవని ప్లేస్లో మనమే లేనటువంటి హైదరాబాద్లో ఇంత జరిగిందంటే వాళ్ళ స్వరాష్ట్రం 18 సంవత్సరాల తర్వాత జరిగింది. సో అంత క్రౌడ్ని ఆపటం అనేది గవర్నమెంట్ తప్పిదం అనకూడదు, కూడా చెప్పలేము అది. సార్, ఇప్పుడు అక్కడ జనాలు కూడా అక్కడ చాలా మంది తొక్కిసలాట అవుతుందని తెలిసి కూడా ప్రజలు కూడా కనీసం అది పట్టించుకోకుండా అక్కడ నిలబడి అదే వచ్చింది. ఈ మీడియా, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నేనే ముందు పోవాలి, నేనే వీడియో తీయాలి, నేనే సెల్ఫీ ఉండాలి. అక్కడికి వెళ్ళేసి నా ఇన్స్టాలో ఫోటో పెట్టి ఐఎమ్ ఎట్ స్టేడియం, ఐఎమ్ విత్ దిస్, బస్ వచ్చింది, ఇట్లా ఈ క్రేజీ ఎక్కువయ్యేసరికి ఇది ఎక్కువైంది. అంటే అచ్చా నువ్వు పోలేదా, నేను పోయినా, ఇదో క్రేజీ థింగ్ అనేది ఎక్కువైపోయింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పోయిన వాళ్ళంతా జనాలంతా పిచ్చోళ్ళు, పనిపాట లేకుండా ఇప్పుడు ఎవరి పని వాడు చేసుకుంటే బాగుంటుంది. వాడేదో మన దేశానికి ఏమో స్వాతంత్రం తెచ్చినట్టు వీళ్ళందరూ పోయి జనాలు గుమ్మిగూడి 11 మంది ప్రాణాలకు బలి ఉన్నారు. అంటే పోలీసు వాళ్ళ తప్పుదమా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తప్పుదమా అనేది ప్రజలు నిర్ణయించుకోలేదు. మనకి ముంబై కొట్టింది, చెన్నై కొట్టింది కూడా, అసలు అప్పుడు ఇట్లా జరగలేదు. చెన్నై 5 సార్లు కొట్టింది, ముంబై కొట్టింది, హైదరాబాద్ కొట్టింది. ఎప్పుడు ఈ కలవలం ఎప్పుడు చెందలే. ఇప్పుడు అలా రాష్ట్రంలో మరి పోలీస్ వ్యవస్థ కరెక్ట్ లేదా, ప్రభుత్వం సరిగా లేదా అనేది వాళ్ళకి తెలియలేదు. అన్న, స్టేడియం కెపాసిటీ 35,000, కానీ అక్కడికి వచ్చిన జనాలు 3 లక్షల మంది. సో పోలీసులు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక జాగ్రత్త తీసుకోవాలి కదా. పోలీసు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదట. ఎవరికి? ఈ మన
క్రికెటర్లు వస్తారు ఇట్లా పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏంటంటే ఏదో పబ్లిసిటీ కోసం చూపించుకోవాలని చెప్పేసి వాళ్ళు క్రికెటర్లను తెచ్చి వాళ్ళని సన్మానం చేయాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రజలకు ఏంటంటే 35,000 కెపాసిటీ వీళ్ళకు ఉందని తెలియదు. కెపాసిటీ అది, కానీ 3 లక్షల జనాభా వస్తే మరి దీనికి తప్పదేమో ఎవరిది? ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. చనిపోయారంటే ఏమంది బ్రో, అది పెద్ద హ్యూజ్ లాస్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి. అది ఎవరు రిప్లేస్ చేయలేరు కదా, అది బాధాకరమైన విషయమే. అది ఎవరి ఫాల్ట్ అంటారు బ్రో? అంటే పోలీసులదా లేకపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, ఎవరిది? అది ఎవరి ఫాల్ట్ అంటే ఇంకా మనం అంత క్లియర్గా జడ్జ్ చేయలేం బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండరు అంతమంది వస్తారని. ఎందుకంటే వాళ్ళకున్న అంచనా ఒకటి ఉంటుంది, అక్కడ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది వాళ్ళది తప్ప అని చెప్పలేం, అలాగని వాళ్ళది లేదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా అట్లా వస్తున్నారు అంటే ఆబ్వియస్లీ పోలీసులు ఉండాలి, ఎంతైనా ఉండాలి, కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అవ్వకుండా ఉంటేనే బెటర్. అవ్వకుండా చూసుకోవాల్సింది. సో రీసెంట్గా మన తెలంగాణలో కూడా పుష్ప సినిమా అప్పుడు కూడా ఒక మహిళ చనిపోయింది ఇక్కడ. సో అప్పుడు అతని మీద కేసు చేయడము అట్లా చేసినారు కదా. సో ఇలాంటిది వాళ్ళ మీద ఏమైనా చూపించి అంటే చేసే ఛాన్స్ ఉందా? అది సెలబ్రిటీస్ మీద వాళ్ళ మీద వేస్తే ఏముంటుంది బ్రో, వాళ్ళు ఏముంది, వాళ్ళు ఆడతారు వస్తారు, వాళ్ళ ఫాల్ట్ అది. వాళ్ళ ఫాల్ట్ ఏం కాదు. ఆబ్వియస్లీ జనాలకు కూడా ఉండాలి. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? మనం టీవీలో చూసినాం, ఆ రోజు మ్యాచ్ జరిగింది, అయిపోయింది, అంత కథ అయిపోయింది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? ఏం రాదు. నువ్వు ప్లేయర్స్ని కూడా సరిగ్గా చూడలేవు, టీవీలో చూసినట్టు కూడా నీకు కనబడదు. అదంతా వేస్ట్ ఆఫ్ టైం చెప్పాలంటే, వేస్ట్ ఆఫ్. ఇప్పుడు ఆబ్వియస్లీ లైఫ్స్ లాస్ అయినాయి. అది ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళ డిపెండెన్స్ ఎంతమంది ఉంటారు, ఎట్లుంటారు? అది తీరని లోటే కదా. చిన్నపిల్లలు చనిపోయినారు. చిన్నపిల్లలు చనిపోయారంటే అది చూడండి, వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ని కూడా అనొచ్చు చెప్పాలంటే. అది ఇలాంటివి అవసరం లేదు. అంత జనాలకి ఈ పిచ్చి అనేది పోవాలి. సో బ్రదర్, అంటే నిన్న ఇది జరిగింది కదా తొక్కిసలాట్ల, అప్పటికే ఇది జరిగిందని తెలిసింది, పోలీసులు వచ్చినారు, అక్కడ గాయపడ్డ అందరూ తీసుకెళ్తున్నారు. సో అంత ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకోకుండా కూడా వాళ్ళ ప్లేయర్ చూడాలి, ఇంకా అక్కడనే నిలబడుతున్నారు అన్నమాట. సో అదే కదా హ్యుమానిటీ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు అందరికి. చాలా మంది తగ్గిపోతుంది మెల్లమెల్లగా, జనరేషన్ టు జనరేషన్ అది వాల్యూ లేకుండా అయిపోతుంది లైఫ్స్కి. ఇంకేం చెప్తాను, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్కే తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు.